హాయ్ హలో గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. ఇవాళ సండే కొంచెం స్పెషల్ డేనే. ఇవాళ ఇంకొద్ది స్పెషల్ డే ఏంటంటే మదర్స్ డే. అందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. నార్మల్గా ఇవాళ మా మదర్కి ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం. నార్మల్గా గిఫ్ట్ అనేది ఇస్తూనే ఉంటాము. సో కేక్ కటింగ్ చేపిద్దాం అనుకున్నాం. అదే కేక్ కటింగ్, ఆ కేక్ మన చేతితో చేసి కట్ చేపిస్తే ఆ హ్యాపీనెస్ వేరు. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. కేక్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మంచిగానే వస్తుందని అనుకుంటున్నా. లెట్స్ ట్రై అవర్ బెస్ట్. 4 బార్బన్ బిస్కెట్ తీసుకొని అది మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో మైదా 2 కప్స్ మైదా వేసుకొని జల్లడించండి. అదే బౌల్లో బార్బన్ మిక్చర్ని కూడా వేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో కర్డ్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి, లేదంటే బటర్ కూడా యూజ్ చేయొచ్చు. మీకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. మంచిగా గ్రైండ్ చేయండి. షుగర్ అనేది మొత్తం అందులో మెల్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని ఆ డ్రై ఇంగ్రీడియంట్స్లో వేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి, మంచిగా వస్తుంది. మీకు అలా రావట్లే అంటే మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేయండి. మంచిగా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. మన బ్యాటర్ ఎలా ఉండాలంటే ఇట్లా స్పూన్తో వేస్తే మంచిగా మెల్లగా జారాలి, అలా ఉండాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. ఇంకొకసారి అలానే మిక్స్ చేసుకోండి. అందులో ఈనో వేయండి. ఈనో వేసిన దాని తర్వాత మిల్క్ వేసి మంచిగా మొత్తం మిక్స్ చేయండి. ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోండి, లేదా దాన్ని స్కిప్ చేయండి. ఏదైతే బౌల్లో మీరు కేక్ బేక్ చేయాలనుకుంటారో ఆ గిన్నెను అనేది తీసుకోండి. ఆ గిన్నె సర్కిల్ షేప్లో మీరు ఏమంటారు బటర్ పేపర్ లాగా ఒక పేపర్ కట్ చేసుకొని దాంట్లో ఆయిల్ పెట్టండి. మొత్తం ఆయిల్ పూయండి. పూసిన దాని తర్వాత మీ ఇంగ్రీడియంట్ మొత్తం, అదే మీ పేస్ట్ బ్యాటర్ మొత్తం అందులో వేసుకోండి. వేసుకున్న దాని తర్వాత కుక్కర్ తీసుకొని అందులో అది మిక్స్ చేసుకున్న బ్యాటర్ మొత్తం వేసేయండి. పైన కుక్కర్ తోటి కవర్ చేసేసేయండి. పైన విజిల్ అనేది తీసేయండి. 40 మినిట్స్ దాకా హీట్ అవ్వనివ్వండి. అది మంచిగా కుక్ అవుతుంది. కుక్ అయ్యాక మీకు వచ్చిందో మంచిగా రాలేదో అంటే ఒక టూత్పిక్ లేదా ఏదైనా నైఫ్ తీసుకొని మధ్యలో ఇట్లా పెట్టి చూడండి. ఏం రాకపోతే కుక్ అయినట్టు, ఏదైనా కొంచెం అంటినట్టు వస్తే అది కుక్ అవ్వనట్టు. ఇంకా 10-20 మినిట్స్ కుక్ చేయాలి మనము. నేను ఇక్కడ 40 రూపీస్ డైరీ మిల్క్ తీసుకొని అది మంచిగా మళ్ళీ మెల్ట్ చేసి కొంచెం మిల్క్ వేసి అది ఒక క్రీమ్ లాగా యూజ్ చేస్తాను నేను. మొత్తం కేక్ పైన ఇట్లా వేసిన దాని తర్వాత ఒక ఏమంటారు మిల్కీ బార్ చాక్లెట్ తీసుకొని దాంట్లో అది కూడా మెల్ట్ చేసేసి హ్యాపీ మదర్స్ డే అని రాస్తా. అలా కవర్లో వేసి హ్యాపీ మదర్స్ డే అని రాస్తా. హ్యాపీ మదర్స్ డే అని రాసాక మంచిగా మీ దగ్గర ఏదైనా జెమ్స్ ఇంకేదైనా ఉంటే దాంతో డెకరేషన్ చేసుకొని వేఫర్ తోటి కూడా డెకరేషన్ చేయొచ్చు. నా దగ్గర జెమ్స్ ఉండే కాబట్టి జెమ్స్ తోటి డెకరేషన్ చేసిన. మనకి వాళ్ళు దాన్ని ఆ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ వాళ్ళ ఫేస్లో అనేది ఆ హ్యాపీనెస్ కనిపించింది. వాళ్ళని చూసి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అన్ని డేస్ ఓకే, కానీ ఈ మదర్స్ డే అనేది ఇంకా స్పెషల్. వాళ్ళకి ఆ రోజు హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. వాళ్ళు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో అలా ట్రై చేయండి. వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టండి. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అందరికీ హ్యాపీ మదర్స్ డే.